లక్ష్మమ్మని చెబుతూ లక్ష్మమ్మ దగ్గరికి హారాన్ని చేర్చేశాడు ఆ దేవుడు. ఓసై, నీకు ఈ హారం ఎక్కడదే? నువ్వు సహస్రకివ్వడం చూసి చేతివాటం ప్రదర్శించిందేమో. లక్ష్మి అలాంటి పని ఎప్పుడు చేయదు. దానికి ఆ దొంగ బుద్ధే లేకపోతే ఎలా వచ్చింది దాని మెళ్ళకి ఆహారం? అత్తయ్య, హారం కోసం మీరు ఎందుకు ఇష్యూ చేస్తున్నారు? లక్ష్మి, నువ్వు హారం తీసి ఇచ్చేసే. ఆ హారం నీ మెళ్ళలోకి ఎలా వచ్చింది? అది ఇంటి కోడలు వేసుకోవాల్సింది కదే. చెప్పవే చెప్పవే, ఏం మాయ చేసావు చెప్పు. అమ్మా, ఈ హారం యమునమ్మ గారిచ్చిన బాక్స్ లో ఉందమ్మా. నేనిచ్చింది ఆ హారం కాదు లక్ష్మి, సహస్రమేళ్ళ ఉంది కదా, ఆ హారం ఇచ్చాను. అమ్మా, ఎక్కడో బాక్సులు మారుంటాయి. అసలు దానికెందుకు మీరింత గొడవ చేస్తున్నారు? బాబా, ఈ లక్ష్మియే ఇదంతా కావాలని చేసింది. నువ్వు చూసావా? ఏంటి విహారీ, నువ్వు దాని వెనకేసుకొస్తున్నావు?